ఈ ధూమ్రవారాహి, కిరాతవారాహి, లఘువారాహిలు ఉమ్, ప్రధానంగా శత్రువుల యొక్క స్తంభనకి, శత్రు స్తంభనానికి. ఉమ్, శత్రు స్తంభన ఏ విధంగా ఉంటుంది అని అంటే, శత్రువు యొక్క వాక్ స్తంభన ఉంటుంది, ఉమ్, శత్రువు యొక్క చిత్త స్తంభన, బుద్ధి స్తంభన ఉంటుంది, ఉమ్. శత్రువు యొక్క గతి స్తంభన ఉంటుంది, ఓ, శత్రువు యొక్క జిహ్వ స్తంభన ఉంటుంది. ఉమ్, ఈ విధంగా శత్రువుని ఏ విధంగా అయినా స్తంభన చేయొచ్చు అనమాట. అంటే ఉమ్, అది మనం ఏదో స్తంభన అంటే ఏదో అనుకుంటాం. ఇప్పుడు మీ ఆఫీస్లో ఉన్నారు, మీరు బాగా కష్టపడి చేస్తున్నారు, మీకు ప్రమోషన్ వచ్చేటట్టు ఉంది. ఎవరో మీ మీద ఈర్ష్య, అసూయతోటి మీ మీద చాడీలు చెప్పుకున్నారనుకోండి, మీరు అమ్మవారి పూజ చేస్తూ ఉన్నారనుకోండి ఉపాసనలో, అతను చాడీలు చెప్పాలన్నా చెప్పలేడు, వాక్ స్తంభన. అతను మీ మీద ఏదన్నా మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లో తీసుకువెళ్ళాలనుకున్నాడు అనుకోండి, గతి స్తంభన చేస్తుంది అమ్మవారు. అలా స్తంభన విద్య అనమాట.